హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏక్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియో వచ్చి ఎవరికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందో, అంటే సేవింగ్ అకౌంట్ అయినా కరెంట్ అకౌంట్ అయినా లేక మీకు క్రెడిట్ కార్డు ఉన్నా వాటన్నిటిని మేనేజ్ చేయడానికి యోనో యాప్ కావాలి. ఈ యోనో యాప్లో మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది, మీ యొక్క స్టేట్మెంట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యోనో యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, దాంట్లో మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేయాలి వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మీరు ఏం చేస్తుంది ఫ్రెండ్స్, మీకు ముందు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి యోనో ఎస్బీఐ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ కనిపిస్తుంది. మీకు ఏంటంటే ఇన్స్టాల్ కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు చేసిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేసామో యాప్ని ఓపెన్ చేయగానే మనకి యోనో ఎస్బీఐ సంబంధించిన యాప్ మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, రిజిస్టర్ నౌ ఉంది కదా, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇదేంటంటే ఫ్రెండ్స్, మీకు సిమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే ఏం లేదు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ మొబైల్ నెంబర్కి లింక్ అయింది ఆ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం ఏంటంటే మన మొబైల్ వెరిఫికేషన్ జరుగుతుంది 1 మినిట్లో. అది కంప్లీట్ అయిన తర్వాత చూసారు ఫ్రెండ్స్, మన మొబైల్ వెరిఫికేషన్ అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అయింది. రిజిస్టర్ అని అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. యోనో రిజిస్ట్రేషన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, క్రియేట్ యువర్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్ అని కింద చూసారుగా ప్రొసీజర్ అని, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా కనిపిస్తుంది, కన్సెంట్ అని. ఇక్కడ చూసారా ఎస్ ఐ అగ్రీ అని, అది క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేస్తారు, ఆప్షన్స్ ఇచ్చారు వారు. ఒకటి ఏంటంటే రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్, రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అని 2 ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే నేను ఒకవేళ మీ కాడ ఏటీఎం లేకపోతే కింద 2 సెలెక్ట్ చేసుకోండి ప్రాసెస్. నేను ఇప్పుడు ఏటీఎం ద్వారా చేస్తున్నాను కాబట్టి రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నా. చూసారు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఆల్రెడీ అకౌంట్ నెంబర్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. కింద రిఫరల్ ఐడి అడుగుతుంది, మీరు దాన్ని సెలెక్ట్ చేయకండి, డైరెక్ట్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఓటీపీ వస్తుంది. మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. రివ్యూ యూజర్ డీటెయిల్స్ అని ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. మీ యొక్క ఫుల్ నేమ్ వచ్చింది, తర్వాత మీ యొక్క సిఐఎఫ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు, వ్యూ, లిమిటెడ్, ఫుల్ అని. ఈ వ్యూ లిమిటెడ్ ఏంటంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, కొన్ని ఆప్షన్స్ రావు, వాటిని వదిలేసేయండి. కింద ఫుల్ అని ఉంది కదా, ఆ ఫుల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అని, ప్లీజ్ ఎంటర్ లాస్ట్ 6 డిజిట్స్ ఫర్ యువర్ ఏటీఎం కార్డ్ అని మనకి లాస్ట్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, 6 డిజిట్స్ మన ఏటీఎం కార్డ్ మీద లాస్ట్లో ఆ నెంబర్లు ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఏటీఎం పిన్ అని, మీ యొక్క ఏటీఎం పిన్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, మీరు పిన్ అడుగుతానని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ యాప్, ఇది ఎస్బీఐ యొక్క సెక్యూరిటీ యాప్, ఇబ్బంది లేదు, ఇవ్వండి. ఇక్కడ పిన్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మన నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. సెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అని ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, అలాగే మీ యొక్క పాస్వర్డ్ అంటే రీఎంటర్ పాస్వర్డ్ ఇవ్వండి. చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మీరు ఎప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేశారో మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. సక్సెస్ఫుల్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్ యాక్టివేటెడ్ యువర్ అకౌంట్ ఆన్ యోనో అని. దానికైనా చూసారు కదా ఫ్రెండ్స్, సెట్ 6 డిజిట్ న్యూమరిక్ ఎంపిన్ అని కింద ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది. ఏం లేదు, ఎంపిన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీరు ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కాకుండా డైరెక్ట్గా మీరు ఎంపిన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే మన కింద కనిపిస్తుంది కదా సెట్ ఎంపిన్ అని, అది క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అయింది. సెట్ న్యూ ఎంపిన్, రీ ఎంటర్ న్యూ ఎంపిన్ అని మీకు నచ్చిన ఆ నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత రీ ఎంటర్ న్యూ, సేమ్ అదే నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఎప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసామో మనకి ఒక మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని.
చూసారు ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ అకౌంట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి మై బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా. తర్వాత మనది సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్గా చూపిస్తుంది మనకి. తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు బ్యాక్ వస్తారో మీకు హోమ్ పేజీలో కనిపిస్తుంది. అక్కడ అకౌంట్స్ ఉంది, డిపాజిట్స్ ఉంది, తర్వాత లోన్స్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, కార్స్, యోనో పే అండ్ యోనో క్యాష్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంతే ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రొఫైల్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాం. ప్రొఫైల్ పాస్వర్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది ఒక డబుల్ సెక్యూరిటీ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, వాటితో పాటు ఈ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసి రిమైనింగ్ ట్రాన్సాక్షన్ కానీ లేదా మీ యొక్క యోనో యాప్లో చేంజెస్ కానీ చేయాలంటే ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ కన్ఫామ్గా ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎంపిన్ మర్చిపోయారు, ఆ ఎంపిన్ ఒకవేళ చేంజ్ చేయాలన్నా మీకు కన్ఫామ్గా ప్రొఫైల్ పాస్వర్డ్ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం రండి. ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి XBI అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. కింద కనిపిస్తుంది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. అక్కడ చూసారు కదా పర్సనల్ బ్యాంకింగ్ అని, దాని కింద చూసారు కదా లాగిన్ అని, అది క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు క్లిక్ చేసామో నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అయింది. అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ కంటిన్యూ టు లాగిన్ అని, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసామో మనకి మన మొబైల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేశారో మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్, కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్, హింట్ క్వశ్చన్ అండ్ హింట్ ఆన్సర్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేశారో మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. చూసారా యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్ అని కంప్లీట్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో. పైన చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ పేజ్లోంచి బయటికి రావాలంటే పైన లాగౌట్ ఉంది కదా, అది క్లిక్ చేసి బయటికి రండి, సరిపోతుంది. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.